హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీడి క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి మస్క్ మిలాన్తో ఐస్ క్రీమ్ అండి. సమ్మర్ వచ్చేస్తుంది కదా, చల్లగా ఈ మస్క్ మిలాన్తో ఐస్ క్రీమ్ని ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఈ మస్క్ మిలాన్తో ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ మస్క్ మిలాన్తో ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మస్క్ మిలాన్ని హాఫ్ క్వాంటిటీ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక హాఫ్ ముక్క వరకు తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత వీటిని పై తొక్కు తీసుకొని అలానే ఈ గింజల్ని కూడా ఒక స్పూన్తో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా గింజలు మొత్తాన్ని తీసుకున్న తర్వాత ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేశాక చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అలానే ఒక 10 వరకు బాదం పప్పులు పై తొక్కు తీసుకొని పక్కన పెట్టుకోండి. అలానే ఒక 10 వరకు జీడిపప్పులు, ఒక 5-6 ఇలాచీల్ని కూడా తీసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలానే మస్క్ మిలాన్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ అనేది దీనికి కొలతేం ఉండదండి, మీ టేస్ట్కి సరిపడా షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. అలానే మీరు తీసుకునే మస్క్ మిలాన్ స్వీట్నెస్ బట్టి షుగర్ని మీరు యాడ్ చేసుకోండి. అలానే మనం గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్ వరకు మిల్క్ని యాడ్ చేసుకోండి. మిల్క్ని కాచి చల్లార్చిన మిల్క్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని మరొకసారి గ్రైండ్ చేసుకొని చూసారుగా ఇలా చిక్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోండి. మీ దగ్గర ఇలాంటి ఐస్ ట్రే అవైలబుల్గా ఉంటే తీసుకోండి, లేదంటే చిన్న టీ గ్లాసుల్లో కూడా వేసుకోవచ్చండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ మస్క్ మిలాన్ జ్యూస్ని వేసేసుకోవాలి. అలానే గ్లాసుల్లో కూడా కొద్దిగా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మీ దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, ఆ స్టిక్స్ అవైలబుల్గా ఉంటే అవి తీసుకోవచ్చు. లేదంటే ఈ ఐస్ క్రీమ్ ట్రే ఉంది కదా, ఈ ట్రేతో పాటే మనకి స్టిక్స్ కూడా ఇస్తాడండి. ఆ స్టిక్స్ని మీరు యూస్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా మీ దగ్గర ఐస్ స్టిక్స్ ఉంటే స్టిక్స్ని, లేదంటే ట్రేతో పాటు ఇచ్చే స్టిక్స్ని పెట్టేసి వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత ముందుగా మనం గ్లాసులో వేసుకున్నాం కదా, వాటిని ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత 2 అవర్స్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మీ దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ అవైలబుల్గా ఉంటే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గ్లాసులో వేసుకున్న ఐస్ క్రీమ్లో పెట్టేసుకోవడమేనండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత వీటిని మరలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 8 అవర్స్ పాటు అలా వదిలేసేయండి. 8 అవర్స్ అయిన తర్వాత ఒక చిన్న గిన్నెలో వాటర్ని యాడ్ చేసుకొని అందులో ఇలా ఐస్ ట్రేని పెట్టేసుకోండి. 30 సెకండ్స్ పాటు ఇలా ఐస్ ట్రేని ఆ వాటర్లో ఉంచిన తర్వాత ఈజీగా ఐస్ క్రీమ్ ఊడి వచ్చేస్తుందండి. చూసారుగా చాలా ఈజీగా ఊడి వచ్చేస్తుంది కదా, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ మస్క్ మిలాన్ ఐస్ క్రీమ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే చాలా హెల్తీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. మీరు కూడా ఒకసారి ఈ మస్క్ మిలాన్ ఐస్ క్రీమ్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.